న్యూస్. తల్లికి వందనం డబ్బులకి ముహూర్తం ఫిక్స్. స్కూల్ పిల్లలకు వస్తుందా? లోకేష్ సంచలన నిర్ణయం. ఏపీలో స్కూల్స్ తెరుచుకున్నాయి, కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రుల మధ్యలో ఇప్పుడు ఒకటే ప్రశ్న. అదే తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు పడతాయి? ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఇస్తారా లేదా? 15,000 మొత్తం చేతికి వస్తాయా? ఈ టెన్షన్స్ అన్నిటికి చెక్ పెడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. డబ్బులు పడే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. అంతేకాదు, అసలు మీకు ఈ డబ్బులు వస్తాయో రావో అన్నది మీ మొబైల్లోనే ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకం తల్లికి వందనం. ఈ స్కీమ్ ద్వారా ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిధుల విడుదలపై మంత్రి నారా లోకేష్ తాజాగా అధికారులతో ఒక కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఇచ్చే 15,000లో 13,000 నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి. మరి మిగతా 2,000 ఏమవుతాయా అని ఆలోచిస్తున్నారా? ఆ 2,000 పాఠశాలల మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కేటాయించడం జరుగుతుంది. ఇది నిజంగా స్కూల్స్ డెవలప్మెంట్ కి ఒక మంచి స్టెప్ అని చెప్పాలి. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఆ క్షణం, ఈ డబ్బులు ఎప్పుడు అకౌంట్ లో పడతాయి? జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు. అధికారులు ఇప్పటికే తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇంకో బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, మీ పిల్లాడు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఈ పథకానికి అర్హులే. ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ఆర్థిక సాయం అందించాలని మంత్రి లోకేష్ గారు అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. సరే, డేట్ ఫిక్స్ అయింది, కానీ అసలు లిస్ట్ లో మీ పేరు ఉందా? అన్ని రోల్స్ కి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా? ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరే స్వయంగా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్తాను, నోట్ చేసుకోండి. స్టెప్ 1, ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేయండి. https://bm-sgsw.ap.gov.in/bm/schemeout. స్టెప్ 2, వెబ్సైట్ ఓపెన్ అయ్యాక అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3, ఆ తర్వాత స్కీమ్ టైప్ దగ్గర తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ దగ్గర 2026-27 సెలెక్ట్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 4, వెంటనే మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో పాటు స్క్రీన్ మీద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అందులో స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. అక్కడ గనుక ఎన్ని నిబంధనలకు సాటిస్ఫైడ్ అని ఆకుపచ్చ రంగులో కనిపిస్తే కంగ్రాట్స్, మీరు ఈ పథకానికి అర్హులు. మరి మురిపెంగా మీ అకౌంట్ లో డబ్బులు పడటం పక్క. చూసారుగా, ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎంత పక్కగా ప్లాన్ చేసిందో. వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. మీ స్టేటస్ చెక్ చేశాక అక్కడ సాటిస్ఫైడ్ అని వచ్చిందా లేదా, ఏమైనా ప్రాబ్లం చూపిస్తుందా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని తోటి పేరెంట్స్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.